నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సర్వశక్తిమయం శరన్నవరాత్రులు. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి బుచ్చినాయమ్మ, దండులో నమ్మిన వేల్పుటమ్ముల, మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమ్మ మాయమ్మ, కృపాబ్దియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పోతన అన్నట్లుగా శక్తి స్వరూపిణి దుర్గామాత శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలోని త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య అతిథులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులను ఈ సందర్భంగా శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్రిశూల్ యూత్ అసోసియేషన్ సభ్యులు వారి వయసు చిన్నదైనా ఆలోచనలు, వారి భక్తి ఉన్నతమని, ఇలా వీరంతా భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగి ఉన్నత పేరు సంపాదించుకోవాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు కృపా కటాక్షాలు వీరిపై మనందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, తాజా మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ, వల్లభ్ రాజు, న్యాయవాది చిత్తారి రవీందర్, కాంగ్రెస్ నాయకులు పెరమల్ల నర్సాగౌడ్, మహిళలు, త్రిశూల్ యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ. 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 ఆదిశక్తి నీవమ్మ, మా పరాశక్తి దుర్గమ్మ. ఆదిశక్తి నీవమ్మ, మా పరాశక్తి దుర్గమ్మ. అమ్మా భవాని దేవి రావమ్మ. నుదుటిన కుంకుమ తిలకం, చిరునవ్వులు చిందే అదరం. 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 మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదమమ్మా. 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 అమ్మా భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ. అమ్మా భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ. ఆదిశక్తి నీవమ్మ, ఆ పరాశక్తి దుర్గమ్మ. వెండి గిన్నెలో పాలు నైవేద్యం తెచ్చినమమ్మా. వెండి గిన్నెలో పాలు నైవేద్యము తెచ్చినమమ్మా. వెండి గిన్నెలో పాలు నైవేద్యము తెచ్చినమమ్మా. వెండి గిన్నెలో పాలు నైవేద్యము తెచ్చినమమ్మా. ఆలస్యము చేయక నీవు ఆరగించు దుర్గమ్మ. ఆలస్యము చేయక నీవు ఆరగించు దుర్గమ్మ. ఆలస్యము చేయక నీవు
ఆరగించు దుర్గమ్మ, ఆలస్యము చేయక నీవు ఆరగించు దుర్గమ్మ. అమ్మ భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ. ప్రజలకు దేవి శరణ్ నవరాత్రి సందర్భంగా త్రిశూల్ యూత్ అసోసియేషన్ వాళ్ళు గణేష్ నగర్ నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి ఏదైతే శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఆ సందర్భంగానే ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఉత్సవాలు ఎల్లమ్మ చెరువు పూర్తి స్థాయిలో నుండి మొత్తడి కూడా ఈరోజే జరుపుకుంటా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులకు ఇది ఒక శుభ పరిణామం, శుభవార్త కూడా. మనం ఇప్పుడెప్పుడు ఉస్మానాబాద్ ఎల్లమ్మ చెరువు ఎండుతుందా అని చెప్పి చూసాము. ఇప్పటివరకు అన్ని చుట్టుపక్కల అంతటా వర్షం పడ్డది. మనం ఉస్మానాబాద్లో వర్షపాతం లేదు. ఇదొకటి మనకు ఈ అమ్మవారి మొదటిదాకా జరిగినటువంటి గణేష్ ఉత్సవాలు, ఇప్పుడు జరిగినటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు మన ఉస్మానాబాద్ మీద అమ్మవారి దయ కరుణ కటాక్షాలు మన ప్రాంత ప్రజల మీద ఉండి అందరు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగానే కోరుకుంటాం. నమస్కారం. ఈరోజు ఉస్మానాబాద్ పట్టణంలో 17వ వార్డులో శ్రీ గణేష్ నగర్లోని త్రిశూల్ అసోసియేషన్ వారి ఫ్రెండ్స్ వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం యూత్ వారు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే మన దుర్గామాత కొలిపి నవరాత్రులు జరుపుకొని భక్తి శ్రద్ధలతో యూత్ పిల్లలు మంచి ఈ చిన్న వయసు నుంచే వారికి ఈ భక్తి శ్రద్ధలు రావడం ఆనందదాయకం. ఇటువంటి యూత్ను ఆదరణ తీసుకొని ప్రతి వార్డులో కానీ ఊరు ఎక్కడ కానీ వాళ్ళను ఇప్పటి నుంచే భక్తి మార్గంలో మనం పయనింపజేస్తే వారికి కుటుంబాలు కానీ మంచి చెట్లు కానీ తెలుస్తాయి. కాబట్టి తల్లిదండ్రుల విలువలు కానీ సమాజంలో పెద్దలు కానీ మంచి మార్గంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు మహిళలు కూడా వారి వంతు సహకారాన్ని అందించినారు. అలాగే మా సంబంధించిన పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అలాగే మన బొప్పిశెట్టి సాయి గారు వారికి సంబంధించిన కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించారు. వంట మొత్తం ఆయన స్వయంగా చేసి పెట్టి మంచి రుచికరమైన వంట అందించినారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్క వార్డు సభ్యులకు అందరికీ, వార్డు మహిళలకు కానీ అన్నదమ్ముల అక్కడి జిల్లాలందరికీ కానీ ఈ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. కాంగ్రెస్ నాయకులు తిరుమల అసలగౌడ్ గారు వారి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గణేష్ నగర్లో దుర్గామాత ఏర్పాటు చేసినటువంటి త్రిశూల్ యూత్ వారికి చాలా ఆనందకరము. వారు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పుడు అలాగనే ఈ కార్యక్రమానికి పెద్దలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సభ్యులు అందరూ వచ్చిండ్రు. ఇటువంటి ఆదర్శం యూత్ వాళ్ళు ఆదర్శం ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ తీసుకోవాలని నేను కోరుతున్నాను.